ब्राह्मण हरिहर गुरु चरण सन्निधौ प्रभवाद श्री गोधिनाम संवत्सरे दक्षिणायने हेमन्तर्गो मार्गशीर्षमासे बहुलपक्षे षष्ठ्यां स्थिरवासरे शुभानक्षत्रे शुभयोग शुभकरण एवं कोणविशेष विजिताय शुभतिथौ समस्तानां सर्वेषां लोककल्याणार्थं संकल्पित वर्षे वर्षे प्रयुक्ता पाञ्चालिक अन्योन्य ब्राह्मण सहायेन भवानी माला दीक्षा विरमण समये संकल्पित अन्योन्य ब्राह्मण सहायेन यथाशक्ति सत्यनियागाख्यं कर्म करिष्ये दुर्गावृत्तिभ्यः समाप्यर्थं महानगर पूजां च करिष्ये सर्वकलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षते त्यज्याकलशस्य मुखे नवगन्धे तद्रसमानः Pajami
विघ्नमस्तु इति भवन्तः कुर्वन्तु उत्तरेषु भगवन्मने विघ्नमस्तु मूलाधाराङ्गुरा सर्वभूतमय दुर्गास्त्राणाशरी सर्वमादेवी सुमूलाधाराङ्गुरा सर्वभूतमय पापं दुर्गास्व प्रणाशिनी महागणपतिदानन्ददामि विघ्नेश्वराय नमः संकल्प प्रकारेण परिचय भवानी माला दीक्षा समये सत्यागामरूपेण आचार्य प्रतिपुराणाभिहित विषये ప్రతి సంవత్సరం జరిగే విధంగా మార్గశిర మాసంలో పాంచాంగిక దీక్షతో భవానీ భవ అనగా పరమేశ్వర, భవానీ అంటే అమ్మవారు, భవం అంటే సంసార బంధము అని అర్థం. భవానీ అంటే సంసారాన్ని బంధం నుంచి దాటించేటువంటి స్వరూపమైనటువంటి మూర్తికి భవానీ అని నామార్థం. అటువంటి భవానీ మాలాధారణ అమ్మవారికి ఎన్నో పేర్లు ఉండగా భవానీ దీక్ష అని ఎందుకు చెప్పడం అంటే భవసాగరం అంటుంటారు మన వాళ్ళు. భవసాగరం అంటే సంసారం అనే అర్థం.
మనిషికి ఎక్కువగా ఈతిపాతలు కానీ వచ్చేవి సంసార బంధంలోనే. అడ్డుపడేదంతా కూడా గారహస్య సంసార బంధంలో. వాటి నుంచి దుర్గతి తొలగించుకోవడం కోసం, వాటి నుంచి గట్టెక్కి అమ్మ అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి ఏదైనా మార్గం ఉంటే అది కేవలం సంవత్సరాల పాటు తపస్సు చేసే స్థితి లేని సమయంలో మనకి 40 రోజులు అమ్మను ఉపాసన చేయడానికి ఏర్పాటు చేసిందే భవానీ దీక్ష. దీక్ష అంటే అందరికి తెలిసిన విషయమే. నఖకేశాలు ధరించి వాటిని తీయకుండా నేల మీదే పడుండడం, అదేవిధంగా ఏకభూతం, అదేవిధంగా ఆ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారికి వాళ్ళు కలుస్తారు. అందుకే వాళ్ళు పేరు పెట్టి పిలవాలి. ప్రతి ఒక్కరిని కూడా స్త్రీ అయితే మాతని, పురుషులైతే భవానీ అని పిలుచుకుంటారంటే ఆ ప్రపంచంలోనూ వారు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ స్వరూపంగా భావన చేయడమే దాని యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ప్రతి ఒక్కరి ఎందు కూడా అమ్మవారు ఉన్నదే చెప్పడం. అంత విశేషమైనటువంటి భవానీ దీక్ష ధారణ చాలా విశేషం. అసలు దుర్గమ్మను తలుచుకుంటేనే దుర్గం దొరుకుతున్నప్పుడు 40 రోజుల పాటు అమ్మకి ఇష్టమైనటువంటి ఎరుపు వస్త్రాన్ని, ఆ ఎర్రని మాల ధరించి, ఆ కుంకుమతో అమ్మకు పూజ చేసి ఎప్పుడైతే భవానీకి దీక్షాధారణ చేస్తారో తెలిసి తెలియక వారికి ఏవైతే ఉంటాయో రాబోతున్నటువంటి ప్రమాదములు, ఆపదలు, దుర్గతులు అవి కూడా తొలగిస్తుంటారుగా. అంత విశేషమైనటువంటి భవానీ దీక్ష దాని కార్యక్రమంలో అందరికీ కూడా లోక కళ్యాణం జరగాలి. రోజు ఒకసారి మాత్రమే చండీయాగం జరుగుతుంది. అయితే లోక కళ్యాణార్థం శతచండి ఆ వచ్చిన భక్తులందరికీ ఆనందంగా ఉండాలి, సస్యశ్యామలంగా జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా అమ్మానుగ్రహం కలగాలని విశేషంగా అమ్మవారికి 100 సార్లు చండీయాగం చేయడం, ఆ అమ్మానుగ్రహంతో పరిపూర్ణంగా భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు పొందాలి. అయితే దానిలో భాగంగా ఇవాళ 21వ తారీఖు డిసెంబర్ మాసంలో, మార్గశిర మాసంలో డిసెంబర్ నెలలో అమ్మానుగ్రహంతో మొట్టమొదటి రోజుగా భవానీ దీక్షను ప్రారంభంగా ముందు గణపతిని ఆరాధన చేసుకుని తర్వాత అమ్మవారిని చతుర్భిక్ష మండపంగా చతుష్టి యోగిని దేవతలు, క్షేత్రపాలక, వాస్తు పురుష, నవగ్రహ సమేతంగా, నవదుర్గ సమేతంగా, కలక్షి సమేతంగా అమ్మవారిని ప్రధాన కుంభంలో ఆవాహన చేసుకొని ఋత్వికులంతా కూడా చండీ పారాయణతో పాటు చండీ హవనం ఇలా 4 రోజులు 5 రోజుల పాటు జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం పూట అమ్మవారి యొక్క అనుగ్రహ పరిపూర్ణం పొందడం కోసం, యజ్ఞేశ్వరి యొక్క పరిపూర్ణత పొందడం కోసం పూర్ణావధి కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం లోకక్షేమార్థం వరకు మాత్రమే. అది భవానీ కొరకు ప్రత్యేకంగా ఈ శతచండీ యాగం జరుగుతుంది కాబట్టి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందాలి. భవానీలు ఎరువులతో కొబ్బరికాయ తెచ్చిన నీళ్ళు ఇస్తారు. వారికి కింద కూడా కొండాలు పెట్టారు. అమ్మవారు కూడా దుర్గా సప్తమ జాతవేద శేషణవామ సౌమరాది యథోనిద నివేద అంటే శత్రునాశనం, అలాగే ఏదైనా ఆర్తి బాధ ఉంటే దాని నాశనం, అగ్నిస్వరూపంగా తల్లి నావేద సిద్ధం దురితార్తి ఈ సంసార సాంతంలో కొట్టుకుపోతున్న నన్ను నావ రూపంలో, పడవ రూపంలో వచ్చి నన్ను గట్టెక్కించమ్మా అంటే ఒడ్డుకి చేర్చమ్మా అని చెప్పి దుర్గా సూక్తంలో వేదమూర్తి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇంత విశేషమైనటువంటి దుర్గా మాల యొక్క స్వరూపం భవానీ దీక్ష ధారణ. అంత విశేషమైనటువంటి భవానీ దీక్ష సమయంలో అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ దీక్ష యొక్క శతచండీ యొక్క పరిపూర్ణత అందరికీ సిద్ధించి లోకం సస్యశ్యామలంగా ఉండాలని దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ నమస్తే. స్వస్తి.